సో వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్స్. సో మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే సెకండ్ పార్ట్ అయితే అర్థమవుతుంది అనమాట. ఇందాక మళ్ళీ కొండ మీద వచ్చాను, మళ్ళీ కొండ మీద నుంచి మళ్ళీ ఈ రోడ్ అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ నేను కృష్ణారెడ్డిపేట అయితే మనకు పట్టదనమాట రైడ్. ఈ రోడ్డే ఈ కొండ ఎక్కేయాలన్నమాట. అన్ని కొండలే, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ, అన్ని కొండలే. సో గాయ్స్ ఇక్కడ చూపించింది మనకి లొకేషను. ఫోన్ చేయాలి ఇప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్తాడు అనేది తెలియదు అనమాట మనకి. సో అక్కడ ఆపుకొని ఫోన్ చేసుకుంటే పేరు వచ్చేసి, సో ఇక్కడికి రాగానే ఇంటర్నెట్ అనేది లేదనమాట. సో మళ్ళీ మనం కిందకి వెళ్ళి ఆడికి వెళ్తే మళ్ళీ సిగ్నల్ వచ్చిద్దామని చూసుకోవాలి. ఈ పైకి వచ్చామంటే మళ్ళీ సిగ్నల్ పోతుంది, మళ్ళీ ఎందుకో మరి. ఇంత ఎత్తుకు వచ్చేపాటికి సిగ్నల్ పోయింది, మరి ఎట్ట పోయిందో మరి పోయింది మరి సిగ్నల్ అయితే. కిందకి వెళ్ళే కొద్ది సిగ్నల్ అయితే పెరుగుతుంది అనమాట. సిగ్నల్ ఇక్కడైతే ఆగుతున్నాం, మరి వచ్చింది సిగ్నల్ మళ్ళీ. సో మళ్ళీ సిగ్నల్ తెంగిందనమాట. వచ్చినట్టున్నాడు ఆ మనిషి, మరి ఫోన్ చేస్తేనేమన్నా ఇట్లా వస్తుంది లావడాలో. నాకు తెలిసి ఆయన కావచ్చు, ఆయనే అనుకుంటా. ర్యాపిడ్ బుక్ చేశారండి, సిగ్నల్ రాలేదు అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. 811 అంతేనా? 811 811 అంతేలే. బ్యాగ్ పెట్టేసేయండి అండి. ఎక్కడ దాకా? అమీన్పూర్ పద్మావతి అది ఉంది కదా, పద్మావతి స్కూల్ ఉంది పద్మావతి. టీచర్స్ కాలనీ. టీచర్స్ అదేలే, టీచర్స్ కాలనీ. దానికంటే ముందు ఆ పద్మావతి స్కూల్ వెనకాల అదేలేండి, అది కూడా పెట్టేది. ఎందుకైతే అడ్డంకి మళ్ళా. సో బాబాయ్ అయితే, అదే తాత అయితే ఏదో ఫోన్ మర్చిపోయాడు అంటే. ఇది ఏం కూడా అర్థం కాలేదు, వెంకటేశ్వర గుడి లాగా ఉంది సేమ్, పెద్ద కొండలాగా ఉంది సేమ్. ఇది ఎక్కడుందో మరి, ఏరియా కూడా అంత ఐడియా లేదు నాకు ఇది. సో ఆయన అయితే ఏమంటారు, అమీన్పూర్ దాకా వెళ్ళాలంట. కృష్ణారెడ్డిపేట అని చూపించింది, తొక్కులేదు ఇది. సో అదనమాట. ఒక్క 5 నిమిషాలు అయితే ఆయన వస్తాడు, ఆయన ఎక్కించుకొని వెళ్ళిపోవడమే. సో అయితే ఇది 6.7 కిలోమీటర్లు 22 నిమిషాలు చూపిస్తుంది. ఆడికి వెళ్ళేపాటికి 9 అయిద్దో మరి 8:55 అని చూపిస్తుంది దాని మీద. కానీ పక్క 9 అయితే అయింది, ఎందుకంటే బాగా ముసలాయన కదా, నిదానంగా అయితే పోవాలన్నమాట. గుడి అయితే పెద్దగా ఉంది, లోపలికి వెళ్తానికి ఉందా, లగేజ్ ఉంది కదా అని వచ్చేసాడు అన్నమాట. అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసాడు అన్నమాట రిటర్న్. నిదానంగా రా. పడితే గుడి డమ్మా ఆడదు, ఏం లేదు. ప్రవచనాలు చెప్తారేడా? ప్రవచనాలు చెప్తారా? గుడి మందిర్ కరెక్ట్, అంటే ప్రవచనాలు ఏమైనా చెప్తారా అని. అంటే కార్తీక మాసం పురాణం నడుస్తుంది. ఆహా బాబోయ్, అదనమాట బాబాయ్. ఇక్కడ విష్ణు పంచాయతనం అని గుడి. విష్ణు ఉన్నాడు, విష్ణు. శంకరుడు ఉన్నాడు. ఆహా, అంటే మొత్తం ఇక శివాలయం టైప్ అనమాట. వెంకటేశ్వరుడు మెయిన్ అన్నాడు. అదేలే. తర్వాతకు శంకరుడు, గణపతి, తర్వాత సూర్యనారాయణ మూర్తి. అబ్బో. తర్వాతకు హనుమంతుడు, రాజరాజేశ్వరి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. బాబాయ్ పెద్ద కూడా అయితే, పెద్ద కూడా తప్పులేదు. ఇది జాగా అప్పాయి చేస్తున్నారని కట్టిందని కేసు పెట్టించేవాళ్ళు. అబ్బో, కేసు కూడా పెట్టారు దీనిపైన. అయితే మావాడు మొదటి నుంచి పూజారి. పూజ, ఇందులో పూజారా? బాగా మంచిదండి. అట్లాంటి అదృష్టం ఎవరికి కదులుతుంది. గుడి పేరు ఏంటది? గుడి పేరు విష్ణు పంచాయతనం. విష్ణు పంచాయతనం బాగుంది పేరు. అంటే సూర్యుడు, గణపతి, శంకరుడు. సూర్యుడు, పంచాయతనం. అదేనమాట, 5 గుళ్ళు. 6వ గుడి ఇప్పుడు కట్టిందన్నట్టు. అదేలే, హనుమంతుడి గుడి 6వ గుడి అయింది, 6వ గుడి. అలాగే ఉన్నాడు. అదేలే, అంటే ఆయనకి గుళ్ళ అట్లా వదిలేశారు నార్మల్గా అయితే. ఉంది గుడి
వచ్చే కట్టేసి అంతకుముందు అంతకుముందు వచ్చే అదే ఒట్టిగా ఉండే ఇప్పుడు గుడిలాగా కట్టేశారు, చిన్న గోపురం టైప్ లాగా. అదేలే అదేలేండి. ఈ అయ్యప్ప గుళ్ళో కూడా చూస్తున్నాం. సో చూడడానికి లేదు. అదేలేండి. ఇక్కడ దాని వాళ్ళకు రూపాయలు ఇస్తాయి, దాని వాళ్ళకి ఎలా మరి పోయి అంతే మరి, ఎక్కడ దాకా రాసి పెడితే అక్కడ దాకా పోవటమే, ఇక చేసేదేం లేదు. సో బాబాయ్ అయితే మంచి మంచి మాటలు చెప్తున్నాడు అన్నమాట. సో ఈరోజు ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని అక్కడ గంట సింబల్ ఉంటుంది, అది కూడా కొట్టండి. మీకు వీడియో అర్థం కాకపోతే ఫస్ట్ పార్ట్ చూడండి, మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది. అది మాత్రం సస్పెన్స్ అనమాట, నేను ఇందులో చెప్పను. మీరు అందులో చూస్తే మీకు అర్థమైపోతుంది. అది దానిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీరు చూడండి, చూద్దాం. ఓకే గాయస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెల్కమ్, బాయ్ బాయ్.